వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రపంచంలో శాంతియుత సమాజం సోషలిస్ట్ దేశాల్లోనే మెరుగైన స్థాయిలో ఉందని అంతర్జాతీయ సూచీలు తెలియచేస్తున్నాయి. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి ఉన్న అనేక ప్రశ్నలలో ఒకటి అభివృద్ధి మందగిస్తుంది అనేది. అంటే అభివృద్ధి కేంద్రీకరణ జరిగి 4-5 కంపెనీల కబంధ హస్తాల్లో జాతి సంపద ఉండాలా, లేక అంత్యోదయం జరిగి చిట్ట చివరి నిరుపేదల వరకు ఫలాలు అందాలా? ఈ అంశం మానవ అభివృద్ధి, ఆకలి మరియు అవినీతి సూచీలలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారీ దేశాలు ఎలా క్షీణించిపోతున్నాయో, అదే సమయంలో సోషలిస్టు దేశాలు ఎంత మెరుగైన శ్రేణులలో ఉన్నాయో తెలుస్తుంది. ఇది పెట్టుబడిదారీ దేశాల ప్రజల సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితిని తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలో శ్రమైక జీవన సౌందర్యం గురించిన రోసెటో వాసుల ఆరోగ్యకరమైన జీవితం వెనుక అద్భుత రహస్యాన్ని ఈ పోడ్కాస్ట్ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న యూట్యూబ్ లింక్ ద్వారా తెలుసుకోండి. ప్రశ్నలెన్ని ఉన్నప్పటికీ ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా ఇప్పటికే రుజువైంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం మార్క్సిజం అంటే ఏమిటి. అధ్యాయం 17 పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దశ. 2వ భాగం. ప్రత్యర్థి బృందాల మధ్య ఘర్షణ అనివార్యమవడానికి కారణం ఏమిటి? ప్రపంచాన్ని తమ మధ్య విభజించుకోవడంలో వాళ్లెందుకని ఒక అంగీకారానికి రాలేకపోతున్నారు? వివిధ దేశాలకు చెందిన గుత్త సంస్థలు ప్రపంచ మార్కెట్లను తమ మధ్య విభజించుకోవడానికి ఒడంబడికలు కుదుర్చుకుంటాయని పైన చెప్పుకున్నాము. స్థూల దృష్టికిది పోటీని పూర్తిగా తొలగించేందుకు దారితీసేదిగాను, శాశ్వత స్వభావం గల ప్రయోజనాల అంతర్జాతీయ కలయికగాను కనిపిస్తుంది. అయితే ఈ తరహా అంతర్జాతీయ ఒప్పందాలు శాశ్వతంగా ఉండజాలవని చెప్పడానికి లెనిన్ కొన్ని వాస్తవాలను ముందుకు తెచ్చాడు. 1905లో ఆనాటికి ఉన్న విభిన్న బృందాల మధ్య అంటే బ్రిటిష్, ఫ్రెంచ్, జర్మన్ అమెరికన్ల మధ్య ఉత్పత్తి శక్తిననుసరించి మార్కెట్ల కేటాయింపు ప్రాతిపదికపై ఒక ఒప్పందం కుదిరిందనుకుందాం. ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. అదేమిటంటే అసమానాభివృద్ధి అనేది పెట్టుబడి పెరుగుదలలో ఒక సూత్రం. పైన పేర్కొన్న ఒప్పందం కుదిరిన కొన్ని ఏండ్లలోపే జర్మన్ బృందం లేదా అమెరికన్ బృందం లేదా మరో బృందం యొక్క ఉత్పత్తి శక్తి పెరిగినట్లయితే ఈ బృందం తాను కుదుర్చుకున్న పాత ఒడంబడికలోని కేటాయింపుకు ఎంత మాత్రం కట్టుబడి ఉండలేదు. అది ఆ ఒప్పందాన్ని త్రోసిపుచ్చుతుంది. మిగిలిన బృందాలు ఇందుకు వెన్వెంటనే తమ సమ్మతి తెలుపకపోతే మార్కెట్ కోసం నూతనమైన, మరింత తీవ్రమైన పోరాటం ప్రారంభమవుతుంది. నిజానికి ఈ తరహాకు చెందిన అన్ని ఒప్పందాలకు ఇదే గతి పడుతుంది. అంతేగాక అసమానాభివృద్ధి అన్న సూత్రం ప్రత్యేకమైన పరిశ్రమలకు మాత్రమే వర్తించదు. విభిన్న దేశాలకు చెందిన పెట్టుబడులకు కూడా వర్తిస్తుంది. ఖచ్చితంగా చెప్పాలంటే వివిధ దేశాలకు చెందిన ద్రవ్య పెట్టుబడుల బృందాల మధ్య సాగే నిరంతర వాణిజ్య యుద్ధంలో ఆర్థిక ఒప్పందాలనేవి తాత్కాలిక సంధి మాత్రమే. ఆర్థిక యుద్ధం స్వయంగా ఎలాంటి పరిష్కారాన్ని సాధించలేదు. కనుక సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ద్రవ్య పెట్టుబడి సంస్థలు తమ శత్రువులకు వ్యతిరేకంగా సుంకాల గోడలను నిర్మింపచేస్తాయి.
దిగుమతులపై నిర్ణీత కోటాలు విధించేలా చేస్తాయి. ఇతర దేశాలతో సానుకూల వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడానికి, తమ గుత్తాధిపత్యం చెల్లే ప్రాదేశిక ప్రాంతాన్ని విస్తరింపచేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. తమ పోటీదారులపై కనీసం తాత్కాలిక ఆధిక్యతనైనా సంపాదించి పెట్టే విజయం కోసం యుద్ధంలోకి దిగుతాయి. ప్రతి దేశంలోనూ ఉన్న ద్రవ్య పెట్టుబడి సంస్థల చేతుల్లో సంపద పోగుపడిన ఫలితమే పెద్ద ఎత్తున సాగే యుద్ధం, అగ్రరాజ్యాల మధ్య యుద్ధం. పైకి శుద్ధ ఆర్థికంగా కన్పించే ఈ క్రమం ఉత్పత్తి, పెట్టుబడుల కేంద్రీకరణ, భయంకరమైన సామాజిక వినాశనాన్ని తెచ్చి యుద్ధానికి నేరుగా దారితీస్తుంది. పెట్టుబడిదారీ అభివృద్ధి సూత్రాల నుండి ఉత్పన్నమయ్యేది సామాజిక వినాశనం ఒక్కటే కాదు. ఉత్పాదక శక్తుల బ్రహ్మాండమైన పెరుగుదలకు, శత్రుత్వం కలిగిన గుత్త సంస్థల మధ్య పోటీ తోడై పెట్టుబడిదారీ సాధారణ సంక్షోభానికి దారితీసే క్రమబద్ధీకరణ దశను వేగిరం చేస్తుంది. కాగా యుద్ధ సమయంలో మినహా ఉత్పాదక శక్తులు ఎన్నడూ పూర్తి వినియోగంలోకి రాలేదు. ఉచ్చ దశ అనుకున్న సమయాలలో సైతం యంత్రాలు, విశాలమైన భూఖండాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. కోట్లాది కార్మికులు నిరుద్యోగులుగా ఉండిపోయారు. సాపేక్షికంగా చూస్తే చిన్న చిన్న బృందాల చేతుల్లో పెట్టుబడిపోగు పడటమనేది ఉత్పత్తిలో శాశ్వత ఒడిదుడుకులకు దారితీస్తుంది. ఒకానొక దశలో మానవజాతిలోని ఉత్పాదక శక్తుల అభివృద్ధికి దోహదపడిన ప్రైవేటు పెట్టుబడి ఈనాడు అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నది. దీనిననుసరించే మరిన్ని సామాజిక పరిణామాలు సంభవించాయి. ప్రత్యర్థులుగా మారిన సామ్రాజ్యవాద బృందాల మధ్య సాగే పోటీ పోరాటంలో తమ పరిస్థితి మరింతగా దిగజారిపోతున్నదని కార్మికులు గుర్తిస్తున్నారు. సాంకేతిక క్రమబద్ధీకరణ, శ్రమశక్తిని పొదుపు చేసే యంత్రాల వినియోగం పని తీవ్రతను పెంచుతుంది. యుద్ధానికి కావలసిన ఆయుధాలు, ఇతర సన్నాహక చర్యల ఆవశ్యకత సామాజిక సేవల అభివృద్ధిలో కోతకు దారితీస్తాయి. లేదా కనీసం అభివృద్ధిని మందగింపచేస్తాయి. నిరుద్యోగము, చాలీచాలని పని ఎల్లెడలా దర్శనమిస్తాయి. ప్రతి సాపేక్షిక ఉచ్ఛదశను, సాపేక్షికత ఎందుకంటే వినియోగం కన్నా ఉత్పత్తి అధికంగా ఉంటుంది, అనుసరించి వచ్చే అనివార్యమైన ఆర్థిక సంక్షోభం వేతనాల తగ్గింపుకు దారితీస్తుంది. దీనితో వర్గపోరాటం మరింత తీవ్రతరమవుతుంది. కార్మికవర్గ విప్లవం నిజమవుతుంది. పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దశకు మరో లక్షణం కూడా ఉంది. దీనిని లెనిన్ తన విశ్లేషణలో పేర్కొన్నాడు. అభివృద్ధికి నోచని ప్రజానీకాన్ని దోచుకోవడం ద్వారా సామ్రాజ్యవాద దేశాలలోని గుత్త సంస్థలు సగటు స్థాయికి మించిన లాభాలను తీయగలుగుతున్నాయి. ఇందుకు ఒక కారణమేమంటే ఆదిమ ఉత్పత్తి విధానాలను అనుసరించే ఈ ప్రజల జీవన ప్రమాణం తక్కువగా ఉండటం కాగా క్రూరమైన పాలకులు, పెట్టుబడిదారులు వీరిపై బలవంతంగా రుద్దిన దుర్భర పరిస్థితి మరొక కారణం. ఇంకొక కారణమేమంటే యంత్ర పరిశ్రమ ఉత్పత్తులు, చేతివృత్తుల ఉత్పత్తులతో ప్రత్యేకమైన అధిక మారకపు రేటుకు మారకం కావడం. ఇక్కడ డబ్బు గురించిన ప్రస్తావన లేదు. నిజమైన సరకుల గురించి మాత్రమే ప్రస్తావించటం జరుగుతుంది. ఏ ఉత్పత్తి మారకపు విలువనైనా ఆ ఉత్పత్తిలో ఇమిడి ఉన్న సగటు సామాజిక అవసర శ్రమశక్తియే నిర్ణయిస్తుందనే విషయాన్ని ఎక్కడ గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు సామాజిక అవసర శ్రమకాలాన్ని చూద్దాము. చేతిమగ్గము పైన 1 గజం బట్టను నేయటానికి పట్టే కాలంలో కేవలం 10% లేదా 20% మాత్రమే యంత్రంపై 1 గజం బట్టను ఉత్పత్తి చేయటానికి పడుతుంది. అయితే యంత్రాగారంలో తయారైన బట్ట భారతదేశంలో ప్రవేశించినప్పుడు అది భారతదేశంలో తయారైన 1 గజం బట్ట విలువకు మారకమవుతుంది. మరో విధంగా చెప్పాలంటే బ్రిటన్లో దాని విలువ కన్నా ఎక్కువగా భారతదేశంలో మారకమవుతుంది. ఈ అధిక విలువలో సమానమైన ముడి సరకులను లేదా భారతీయ ఉత్పత్తులను బ్రిటన్కు తీసుకువచ్చి అమ్మినట్లయితే, బ్రిటన్లో 1 గజం బట్ట అమ్మినదానికన్నా చాలా ఎక్కువ లాభం వస్తుంది. ఒకవేళ యంత్రాలు ఒకే రకమైనవైనప్పటికీ వివిధ స్థాయిలలో ఉండే నైపుణ్యం ప్రభావం ఉంటుంది. దాని ఫలితం అదనపు లాభాలలో కనిపిస్తుంది. ఈ అధిక లాభం ఒక్క వస్త్రాలకే కాక అన్ని రకాల బేరసారాలకు వర్తిస్తుంది. దీనివల్ల ద్రవ్య పెట్టుబడి సంస్థలు అపారమైన లాభాలను గడిస్తాయి. ఈ రకమైన అపార లాభాల నుండే ఎల్లర్మన్ కంపెనీకి 4 కోట్ల పౌండ్లు, యూలి కంపెనీకి 2 కోట్ల పౌండ్లు ఆ రోజుల్లోనే ఒనగూడాయి. వలస ప్రజలను దోచుకొని గడించిన ఈ అధిక లాభాలు శ్రామికోద్యమానికి సంబంధించి ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. దీనికి సంబంధించి మార్క్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా యంత్ర తయారిత ఉత్పత్తుల అమ్మకంలో బ్రిటిష్ వారు ముందుపీటిన ఉన్నారు.
కనుకనే మెరుగైన పరిస్థితుల కోసం బ్రిటిష్ కార్మికవర్గం తీసుకువచ్చే ఒత్తిళ్లను అది తట్టుకోగలిగింది. అత్యున్నత స్థాయికి చెందిన నైపుణ్యం గల వారి విషయంలోనూ ఇదే జరిగింది. ఈ రకంగా బ్రిటన్కు చెందిన నైపుణ్యం గల ఇంజనీర్లలోనూ వస్త్ర పరిశ్రమ కార్మికులలోనూ కొన్ని సెక్షన్లు ఇతర దేశాల కార్మికులకన్నా ఉన్నతమైన జీవన ప్రమాణాలను అందుకోగలిగారు. వలస దేశాలలో పెట్టుబడిదారీ దోపిడితో తమ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయన్న సంగతిని కూడా వారు గుర్తించారు. ముందంజలో ఉన్న ప్రతి పారిశ్రామిక దేశమూ సామ్రాజ్యవాద దశకు చేరుకొన్నప్పుడు ఇలానే జరుగుతుందని లెనిన్ నిరూపించాడు. ఈ కార్మికులలోని ఒక భాగం సాపేక్షికంగా సుఖకరమైన స్థితిలో ఉంటుంది. ప్రత్యేకించి ఈ సెక్షన్ల నాయకులు, అవకాశవాదులు గా మారుతారు. అంటే దేశంలోని అపారమైన శ్రామిక జనశ్రేణుల స్థితిగతులను పట్టించుకోకుండా తాము ప్రాతినిధ్యం వహించే సెక్షన్ల తరపున పెట్టుబడిదారులతో ఒప్పందాలు కుదుర్చుకొంటారు. సామ్రాజ్యవాద దశ అభివృద్ధి చెందే కొలది ఈ ధోరణి ప్రబలమవుతుంది. తత్ఫలితంగా శ్రామికవర్గంలోని పై తరగతి శ్రేణులు, సోషలిస్టు ఉద్యమము తమ మాతృదేశంలోని ద్రవ్య పెట్టుబడి సంస్థల సామ్రాజ్యవాద విధానాలతో కలిసిపోతాయి. సర్కారీ కార్మికోద్యమం ప్రతిచోటా, రష్యాలో మినహా, ఇక్కడ బోల్షివిక్కులు మార్క్సిస్టులుగానే మిగిలారు. సామ్రాజ్యవాద యుద్ధానికి సహకరించడం వలన ఈ విషయానికి యుద్ధకాలంలో స్పష్టమైంది. ఈ అవకాశవాద దృక్పథం పాలకవర్గంతో తమ స్వీయ ప్రయోజనాలను ముడివేయడం, తత్ఫలితంగా వర్గపోరాటాన్ని త్రోసిపుచ్చడం ఇవి మార్క్సిస్టు దృక్పథంతో చూసినప్పుడు అనేక దేశాలలో సోషలిస్టు ఉద్యమాన్ని విడిచిపెట్టడానికి ప్రధాన కారణాలు. మార్క్సిస్టు దృక్పథాన్ని అంటి పెట్టుకొని ఉన్న కమ్యూనిస్టు పార్టీ పట్ల ఈ సర్కారీ ఉద్యమం ద్వేషాన్ని వెళ్లగక్కింది. సామ్రాజ్యవాద దశలో స్వేచ్ఛ కోసం సాగే వలసపోరాటాలు మరింత నిర్ణయాత్మకంగా రూపొంది మరింత విస్తృతమవుతాయి. వలసదేశంపై పెట్టుబడిదారుల విజయము, వారి చొరబాటు పాతతరహా ఉత్పత్తి రూపాలను ధ్వంసమొనర్చి, అసంఖ్యాక ప్రజల జీవితాధారాలను తుడిచిపెట్టింది. లాంగ్ షైర్ మిల్లుల నుండి ఎదురైన పోటీ భారతీయ చేనేత కార్మికుల జీవనాధారాన్ని తొలగించివేసి వారిని తిరిగి వ్యవసాయం వైపు మళ్లించి, భూమిపై ఒత్తిడిని పెంచింది. అప్పులపై వడ్డీలకు, సామ్రాజ్యవాద పాలనలోని పౌర సైనిక విభాగాలు రెండింటి నిర్వహణకు విధించిన పన్నుల వలన సామ్రాజ్యవాద దశలో యావత్ ప్రజానీకంపై ఈ ఒత్తిడి మరింత పెరుగుతుంది. సాగుభూమిపై ఈ రెండు రకాల ఒత్తిళ్లు, పెట్టుబడిదారీ సాధారణ సంక్షోభ దశలో వలస దేశాల ఉత్పత్తులకు బలవంతంగా ధరలు తగ్గించడం, పేదరికం, ఆకలిబాధ ఫలితంగా నిరంతర రైతాంగ పోరాటాలకు భూమిక ఏర్పడుతుంది. పట్టణాలలో పారిశ్రామిక ఉత్పత్తి దిగ్భ్రాంతికరమైన పరిస్థితులలో సాగుతూ ఉంటుంది. కార్మికవర్గ సంఘాలకు ఆటంకాలు ఎదురవుతాయి, అణచివేతకు గురవుతూ ఉంటాయి. మధ్య తరగతి ప్రజలు, మరీ ముఖ్యంగా మేధావి వర్గము సామ్రాజ్యవాద పాలన శృంఖలాలను గుర్తిస్తారు. చివరకు అభివృద్ధి చెందుతున్న భారత బూర్జువా వర్గం సైతం తమ అభివృద్ధికి ప్రతిబంధకాలు ఉన్నట్లు గమనిస్తుంది. ఆ రకంగా స్వాతంత్ర్యం కోసం విశాల ప్రాతిపదికపై ఉద్యమం ఆవిర్భవిస్తుంది. విభిన్న పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతి వలస దేశంలోనూ ఈ క్రమమే సాగిపోతుంది. ఆ కాలంలో వెస్టిండీస్ అంతకంతకు పెరుగుతున్న సమ్మెలు ఎందుకు మంచి ఉదాహరణ. ఈ పోరాటాలన్నీ పెట్టుబడిదారీ దోపిడి నుండి ఉద్భవించిన అనివార్య ఫలితాలని, సామ్రాజ్యవాదాన్ని కూల్చివేయడంతో మాత్రమే ఇవి ఆగుతాయని మార్క్సిస్టులు భావిస్తారు. కనుకనే వారు వలసదేశాల ప్రజలతో కలసి తమ ఉమ్మడి శత్రువుతో అంటే సామ్రాజ్యవాద దేశాలలోని ద్రవ్య పెట్టుబడి సంస్థలతో పోరాడుతారు. పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దశలో పెట్టుబడిదారీ విధానం మరింత కేంద్రీకృతమై, మరింత నిర్మాణయుతమవుతుంది. ఈ దశలోనే పెట్టుబడిదారీ వ్యవస్థకు వారసత్వంగా సంక్రమించిన అన్ని వైరుధ్యాలు బహిర్గతమవుతాయి. ఆర్థిక సంక్షోభాలు, యుద్ధాలతోపాటు పాలకవర్గానికి వ్యతిరేకంగా భీకరమైన పోరాటాలు కూడా ఈ దశలోనే పుట్టుకొస్తాయి. పాలకవర్గాన్ని కూలద్రోసి, పెట్టుబడిదారీ విధానానికి స్వస్తి చెప్పడం ద్వారా ఈ పోరాటాలు చరమస్థాయికి చేరుకుంటాయి. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.